ఓం శాంతి. మన నిర్ణయశక్తి ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా ఒక చిన్న కథ తెలుసుకుందాము. అయితే ఒకానొక ఊరిలో ఒక పేదవాడు ఉంటుండే. అతను కూలి పని చేసుకుంటూ జీవిస్తుండే. అతనికి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించాలి అనేది ఇష్టం ఉండేది కాదు. కానీ అతను ఎప్పుడు బాధపడుతూ ఉంటుండే, నేను ఎప్పుడు పేదవాడిగా ఉంటున్నాను అని. అయితే ఒకసారి ఏమైందంటే, ఒక దయ్యం వచ్చి అతనికి ఆశ చూపింది. ఏమనంటే, నా దగ్గర కోట్లాది రూపాయలున్నాయి, అవి నీకు ఇస్తాను, కానీ ఒక షరతు ఏంటంటే మీ తమ్ముడిని చంపివేయాలి అని అంటుంది. కానీ పేదవాడు చంపడానికి నిరాకరించిండు. అయినా దయ్యం తన ప్రయత్నం వదలలేదు. ఏమన్నానన్నదంటే, నా దగ్గర ధనం నీకు ఇస్తాను, అయితే ఏం చేయాలంటే నీవు నీ భార్యని కొట్టి గాయపరచాలి అని షరతు పెడుతుంది. పేదవాడు దానికి కూడా అంగీకరించలేదు. అయినా దయ్యం తన ప్రయత్నాన్ని వదలలేదు. నా దగ్గర ధనాన్ని ఇస్తాను, దానితో పాటు 2 సీసాల సారాయిని నీకు ఇస్తాను, అది నువ్వు తాగాలి అని అన్నది. ఆ పేదవాడు ఏం చేసిందంటే, సారాయి అనగానే ఆ సారాయికి లొంగిపోయిండు. సారాయి పూర్తిగా తాగేసిండు. తన స్పృహని కూడా కోల్పోయిండు. ఆ స్పృహలో ఏం చేస్తున్నాడో తెలియక భార్యని కూడా గాయపరిచిండు. నన్ను కొట్టవద్దని భార్య ఎంత మొరపెట్టుకున్నా వినలేదు. తమ్ముడు అడ్డుపడిండు. తన వదినను కొట్టవద్దని, తన భార్యని కొట్టవద్దని అడ్డుపడిండు. అయినా వినలేదు. ఈ పెనుగులాటలో ఏమైందంటే, అతను తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక తమ్ముడిని కూడా చంపేసిండు. అయితే ఆ జాలరి సారాయి తాగనంత వరకు తప్పులు చేయలేదు. దయ్యం ఎప్పుడైతే మొదటి తప్పు చేయించిందో ఆ తప్పు మరి 2 తప్పులను చేయించింది. అనగా దయ్యము జాలరిని ధర్మభ్రష్టుడిగాను కర్మభ్రష్టుడిగాను చేసింది. ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయ శక్తే భవిష్యత్తులో మనల్ని వెలుగులోకైనా తీసుకొని వెళ్ళవచ్చు, లేక చీకటిలోకైనా తీసుకొని వెళ్ళవచ్చు. సరైన సమయంలో సరైన ప్రదేశంలో మంచి వ్యక్తుల సహయోగంతో ప్రారంభించిన పని జీవితంలో విజయం సాధించి పెడుతుంది. సరైన సమయంలో కాకుండా ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాన్ని ఇవ్వనప్పుడు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మనం మన ఉన్నతికి కానీ ఇతరుల ఉన్నతికి కానీ నిస్వార్థంగా సేవ చేసినట్లయితే ఆ పని సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటల వల్ల మన నిర్ణయశక్తి తగ్గిపోతుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ బిజీగా ఉంటే మన నిర్ణయశక్తి పెరుగుతుంది. ఈ కథలో చెప్పినట్టుగా మనందరము కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాము. ఓం శాంతి.